నా పేరు పోశాల వెంకన్న, గౌడజన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఇప్పుడున్న పరిస్థితులలో గీతా కార్మికులు రోజు రోజుకు తగ్గిపోతూ ఉన్నారు. వేరే వేరే వృత్తులలో ఆటో డ్రైవర్లుగా, కారు డ్రైవర్లుగా వేరే వేరే వృత్తులు ఎన్నుకొని పోతూ ఉన్నారు. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా గీతా కార్మికులకు సరైన వసతులు కల్పించకుండా, ఆ గీతా వృత్తిని అభివృద్ధి చేయకుండా, గీతా కార్మికులకు కావాల్సిన సదుపాయాలు కల్పించకుండా ఒక మాటలతోటి మాత్రమే మభ్యపెట్టుకుంటూ వచ్చినాయి గత పాలకులందరూ, ఇప్పుడున్న పాలకులు కూడా. ఇట్లా గీతా వృత్తి మొత్తం తగ్గిపోతూ ఉన్నది. ఇంకా కొన్ని సంవత్సరాలలో గీతా వృత్తి మొత్తం కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇప్పుడు నేను ప్రభుత్వానికి మేము చెప్పేది ఏంటంటే, మీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రతి సొసైటీకి 5 ఎకరాల భూమి ఇస్తా అన్నారు. ఇస్తా అన్నారు, కానీ దాన్ని దాదాపు 10 నెలలుగా వస్తూ ఉన్నది. అలాగే నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కూడా, ప్రతి సొసైటీకి 5 ఎకరాల భూమి ఇవ్వండి, ఇస్తే బాగుంటుంది. దాంట్లో ఆధునాతనమైన చెట్లు విత్తనాలు పెట్టాలి. ఇప్పుడు గిరికతాడు చెట్లు ఉన్నాయి, అవి తక్కువ శ్రమతోటి ఎక్కువ కళ్ళు పడతాయి. అలాగే సైంటిస్టులకు చెప్పించి మీరు టిష్యూ కల్చర్ ద్వారా మొక్కలను ఉత్పత్తి చేసి అట్లా పెడితే ఒక చెట్టు 80 నుంచి 100 లీటర్ల వారే విత్తనాలు వస్తాయి. ఒక కార్మికుడు ఒక 4 చెట్లు ఎక్కుంటే తన కుటుంబం ఒక మంచి అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి. ఇలా సాఫ్ట్వేర్ ఉద్యోగం అయితే ఎలా సంపాదిస్తుండో మన గీతా కార్మికులు సంపాదించుకోవచ్చు. ఇట్లాంటి వాటికి మన బీహార్ నుంచి పుట్టితాడు చెట్లను వస్తున్నాయి, వాటిని తీసుకురండి. 10 ఫీట్ల లోపున్న చెట్లు ఎక్కితే ప్రమాదాలు తక్కువ జరుగుతాయి. కాబట్టి మేము అనేది ఏంటంటే, మా వృత్తిని మీరు రక్షించాలి. దానికి కావాల్సిన సదుపాయాలు మొత్తం మీరు ఏర్పాటు చేయాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉన్నది. ఎందుకంటే 2 లక్షల మంది పైన కుటుంబాలు ఉన్నాయి, గీతా కార్మిక కుటుంబాలు. అట్లాంటి కుటుంబాలను మీరు ఆదుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే మేము అనేది ఏంటంటే, కొన్ని గ్రామాలలో భూములు ఇచ్చారు, 5 ఎకరాలు 10 ఎకరాల సొసైటీలు ఉన్న సొసైటీలు కూడా ఉన్నాయి. కొన్ని ప్రభుత్వ పరంగా పట్టాలు ఇచ్చి అన్ని సొసైటీల పేరు మీద పాస్బుక్లు ఇచ్చే ఏర్పాటు జరగలేదు. కొంతమంది వేరే వాళ్ళు ఎక్కించుకున్నారు భూములు, అది అన్యాక్రాంతం అయిపోతూ ఉన్నాయి. ఉన్న భూములు కూడా రక్షించే పరిస్థితి తీసుకురావాలి ప్రభుత్వం. ఇచ్చిన ఉదాహరణ, మా జనగాం జిల్లా పాలకుర్తి మండలం మల్లంపల్లి గ్రామంలో 7 ఎకరాల 18 గుంటల భూమి ఒక దిక్కు ఉంటుంది, 4 ఎకరాల భూమి కోటి వరాలల్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇచ్చారు మాకు 4 ఎకరాల భూమి. ఆ భూమి ఇంతవరకు అసలు మాకు పాస్బుక్లు ఎక్కలేదు. 1 ఎకరా భూమి ఎక్కింది, ఇంకా 3 ఎకరాల భూమి ఎక్కలేదు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని జిల్లా కలెక్టర్ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, కొంత మా గౌడ సంఘం నుంచి పోయి ఎంఆర్ఓ గారికి మేము దరఖాస్తు చేయడం జరిగింది. దాన్ని పట్టించుకోలేదు. ఇట్లా ఉన్న భూమిని కాపాడే ప్రయత్నం చేస్తలేదు ప్రభుత్వం. కొత్తగా 5 ఎకరాల భూమి ఇవ్వాలి, ఇచ్చి ఇట్లా గిరికతాడు చెట్లు కానీ, ఈత చెట్లు, ఖర్జూర చెట్లు, బీహార్ పుట్టితాడు చెట్లు పెట్టి చేస్తే హైదరాబాద్ వెళ్ళే బతకడానికి పోయిన పుట్టచేత వరకు బతకడానికి గీతా కార్మికులు ఇక్కడ ఉపాధి ఎక్కువ ఉంటే, ఇన్కమ్ ఎక్కువ వస్తే, డబ్బులు ఎక్కువ వస్తే అక్కడ బంద్ చేసుకొని ఎక్కువ వస్తారు. మళ్ళీ గీతా వృత్తి మంచిగా చేసుకోవచ్చు, బాగా డెవలప్ చేసుకునే ప్రయత్నాలు జరుగుతాయి. అలాగే నీర, తాటి బెల్లం, తాటి చక్కెర, చాక్లెట్లు ఇవన్నీ ఉత్పత్తి చేయొచ్చు. ప్రభుత్వం కూడా ఇట్లాంటి వాటి మీద దృష్టి పెట్టాలి ఖచ్చితంగా. ఉదాహరణ కేరళ ఉంది, కేరళలో బాగా చేస్తారు. పోయి చూసి అధ్యయనం చేసి అక్కడ ఎట్లయితే బాగుందో తీసుకొస్తే బాగుంటుంది. ఆర్గానిక్ అంటా ఉన్నాం, ఆర్గానిక్ చక్కెర తయారు చేయొచ్చు, కళ్ళుతోటి బెల్లం తయారు చేసుకోవచ్చు, చాక్లెట్ తయారు చేసుకోవచ్చు, హార్లిక్స్ తయారు చేసుకోవచ్చు. ఇవన్నీ ఉన్నాయి సార్, ఉత్పత్తులు చేసుకోవచ్చు. ఈ ఉత్పత్తుల్ని మనం అభివృద్ధి చేసే ప్రయత్నం ప్రభుత్వం జరగాలి. ఇదొకటి. రెండవ విషయము, 370 సంవత్సరాల క్రితము మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బహుజనులందరికీ ఒక బహుజన రాజుగా గుర్తింపు సర్దార్ సర్వై పాపన్న గౌడ్. ఆ సర్దార్ సర్వై పాపన్న గౌడు కోటలను రక్షించాలి. అలాగే మీరు మేనిఫెస్టోలో పెట్టిర్రు, జనగామ జిల్లాకు సర్దార్ సర్వై పాపన్న గౌడ్ పేరు పెడతానని. దానికి జీవో చేసి తొందరగా పేరు పెట్టాలి. పేరు పెడితే ఏమైందంటే మా గౌడ్స్కే కాదు, బహుజన కులాలందరికీ మీరు ఒక గుర్తింపు ఇచ్చినట్టు. అందుకనే తొందరగా జనగామ జిల్లాకు సర్దార్ సర్వై గౌడ్ పాపన్న పేరు పెట్టాలని, అలాగే సొసైటీలన్నిటికీ కమిటీలు నిర్మించాలి. ఏ మామూలు ఫంక్షన్స్ జరిగినా, ఏది జరిగినా, మీటింగ్ పెట్టుకోవాలనుకున్నా కూడా ఒక కమ్యూనిటీ, ఆ కమ్యూనిటీ ఒక దగ్గర కూర్చోవడం కోసం కమ్యూనిటీ భవనాలు ఉండాలి. కాబట్టి ప్రతి సొసైటీకి కమ్యూనిటీ హాల్ నిర్మించాలని మేము కోరుకుంటా ఉన్నాం.
ఇప్పుడు మీ గీత కార్మికులకు గత నడిచినటువంటి ప్రభుత్వాలకి, ఈ ప్రభుత్వాలకి మీ వరాలో ఎంతవరకు నిజం జరిగింది? ఎంతవరకు ఆచరణలో పెట్టారు? అయితే అంతకుముందున్న ప్రభుత్వాలు అయితే బీసీలకు చేస్తామని చెప్పింది. కల్లుగీత కార్మికులకు ఈ పన్ను లేకుండా చేసింది, చెట్లకు వచ్చే పన్ను లేకుండా చేసింది కొంత ప్రభుత్వాలు. కానీ భూమి ఇచ్చే ప్రయత్నం జరగలేదు. కొన్ని గ్రామాలలో జిల్లాలో కొన్ని గ్రామాలలో ఇచ్చారు కదా, సొసైటీలకు అని ఇచ్చారు. దాని మెయింటెనెన్స్ కూడా చేయలేకపోతున్నారని ప్రభుత్వం కొంచెం వెనకంజలో ఉన్నట్టు తెలుస్తుంది. ఎంతవరకు నిజం? ఒకటే సార్, ఇప్పుడు ఒక 1000 సొసైటీలు ఉంటే 2 సొసైటీలకు ఇచ్చి డెమో లాగా మేము ఇచ్చినాము సొసైటీలకు భూములు ఇచ్చినది కాదు. గీతా కార్మికులు ఉన్న ప్రతి ఒక్క విలేజ్లో ప్రతి ఒక్క సొసైటీకి 5 ఎకరాల భూమి ఇవ్వాల్సిందే. ఇచ్చి మెయింటెనెన్స్ ఏమో సార్ ఈజీఎస్లో వచ్చే వాటిలల్లో పెట్టి కూడా చెట్లు పెట్టవచ్చు, చెట్లను డెవలప్ చేయొచ్చు, పచ్చదనం పరిశుభ్రత అంటాను. ఆ చెట్లనే తాడి చెట్లు పెట్టుకుంటే బాగుంటుంది కదా, ఈత చెట్లు పెట్టుకుంటే బాగుంటుంది కదా, ఖర్జూర చెట్లు పెట్టుకుంటే బాగుంటుంది, గిరకతాడి చెట్లు పెట్టుకుంటే బాగుంటుంది. ఏ దారనైతే మనం కళ్ళు తీసే అవకాశాలున్న చెట్లు ఉన్నాయో ఆ చెట్లకు పెట్టుకుంటే మనకు ఇటు వాతావరణ పరిరక్షణ జరుగుతుంది, ఇటు మనకు ఇన్కమ్ వస్తుంది, మా అభివృద్ధి జరుగుతాం, మేము కూడా డెవలప్ అవుతాం. ఇప్పుడు గౌడ వృత్తిని కొనసాగించాలంటే ఇప్పుడు కొంతమంది కొన్ని రోజులు అయితే ఈ గౌడ వృత్తి కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయి కదా, కావాలంటే వీళ్ళకు ప్రభుత్వం ఏం సాయం చేయాలి? ఒకటే సార్, ఇప్పుడు ముదిరాజులకు ఏం చేసిందంటే కేసీఆర్ గవర్నమెంట్ చెర్లలో షాపులు వేసింది, వెహికల్ ఇచ్చింది, స్కూటీలు ఇచ్చింది, టాటా ఏసీలు ఇచ్చింది, చేపలు వేరే తీసుకుపోయి అమ్మడం కోసం అనేది. మాకు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు నీరా ఉత్పత్తి జరగడం కోసము ప్రతి కార్మికుడికి నీరా ఉత్పత్తి ఎట్లా చేయాలని ట్రైనింగ్ ఇవ్వాలి. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా తక్కువ శ్రమతోటి ఎక్కువ కళ్ళు వచ్చే చెట్లను పెంచాలి. ఇదివరకు చెప్పిన ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగానే గిరకతాడు చెట్లు ఉన్నాయి సార్, ఒక చెట్టు 80 నుంచి 100 లీటర్లు పడుతుంది. అట్లాంటి చెట్లు తెచ్చి పెట్టాలి, పెట్టించి నీరా ఉత్పత్తులు జరగాలి. కళ్ళు కూడా మామూలుగా కళ్ళు అమ్ముతుంది, కళ్ళు అమ్మకపోతే నీరా ఉత్పత్తి చేయాలి. ఆ నీరాతోటి బెల్లం తయారు చేసుకోవచ్చు, చక్కెర తయారు చేసుకోవచ్చు. ఇట్లా ఉత్పత్తి బాగా పెరిగి ఇన్కమ్ బాగా వచ్చిందనుకో, హైదరాబాద్ పోయిన కార్మికులు కూడా మళ్ళీ మన ఊళ్ళో విలేజ్లకు వచ్చి మన వృత్తిని రక్షించుకునే ప్రయత్నం జరుగుతుంది సార్. అది అయితే తాడు చెట్టు మీదకి పడ్డ కార్మికులకి, దెబ్బలు తాకి అంగవైకల్యం జరిగిన వాళ్ళకి తాత్కాలికమైన సర్టిఫికేట్ మాత్రం డాక్టర్ గారు ఇస్తూ ఉన్నారు. 3 సంవత్సరాలు కానీ ఇస్తూ ఉన్నారు. దెబ్బ తాకిన వాళ్ళకి పర్మనెంట్గా సర్టిఫికేట్ ఇవ్వాలి అంగవైకల్యం జరిగిన వాళ్ళకి. అలాగే తాడి చెట్టు మీద పడి చచ్చిపోయిన కార్మికులకు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. దాంతోపాటు మీరు వృత్తిని డెవలప్ చేస్తే నిరుద్యోగులుగా ఉన్న చదువుకున్న పిల్లలు చాలామంది ఉన్నారు, వాళ్ళకు కూడా ఉపాధి కల్పించే ప్రయత్నం జరగాలి, చేస్తే బాగుంటుందని మేము మా సంఘం నుంచి డిమాండ్ చేస్తాం. కొన్ని గ్రామాలలో కమ్యూనిటీ హాల్స్ కోసం కూడా పెడుతున్నారు, అన్ని వృత్తులకు చేసినట్టు మీ గౌడ వృత్తి కూడా చేయాలంటున్నారు. అది ఎంత మీకు ఫ్లాట్స్ చూస్తే ఎట్లా? ఇప్పుడు మాకు కొన్ని గ్రామాలల్లో స్థలాలు ఉంటాయి సార్, స్థలాలు ఉన్న కాడ ఎమ్మడే కమిటీలు కట్టించుకోవచ్చు. స్థలాలు లేని కాడ ప్రభుత్వ స్థలాలు చూపించి కమిటీలు కట్టాలి. కమిటీలు మాత్రం ఖచ్చితంగా ఇంపార్టెంట్ అది, ఎందుకంటే దేనికైనా అవసరం ఉంటుంది. ఇప్పుడు మీ వృత్తిలో సర్దార్ సర్వై పాపన్న విగ్రహాన్ని పెట్టడానికి చాలా గ్రామాల నుంచి వెళ్ళి సపోర్ట్ చేస్తున్నారు. ఒక మీరు స్టేట్ లీడర్ అయ్యి మీరు చేసే అంశం ఏంటి? ఇప్పుడు మేము సర్దార్ సర్వై పాపన్న విగ్రహాన్ని మా పాలకుర్తిలో మేము కాంస్య విగ్రహం పెట్టినాం. తెలంగాణ రాష్ట్రంలో తొలి కాంస్య విగ్రహం పాలకుర్తి మండలంలో పెట్టినాము. అలాగే జనగాం జిల్లాలో కూడా సర్దార్ సర్వై పాపన్న విగ్రహం పెట్టడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అక్కడ లోకల్ గౌడ సంఘం నాయకులతో కూడా మాట్లాడినాం సార్. జిల్లా కేంద్రమైన జనగామ జిల్లాలో ఖచ్చితంగా సర్దార్ సర్వై పాపన్న విగ్రహం పెట్టడం కోసం మా గౌడ్స్ అందరూ సహకరించాలి. మన అందరం కలిసి మన సర్దార్ సర్వై పాపన్న పుట్టిన జిల్లాలో మనం ఆయన జిల్లాకే సర్వై పాపన్న పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్న క్రమంలో మన జిల్లాలో మనం సర్వై పాపన్న సాంశ విగ్రహం పెట్టుకోవడం కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా మేము పెడతాం సార్.